అమ్మా ఏంటిలా? ఇలా నేను ఎప్పుడో చేసుంటే బాగుండేది. నీ ముందున్న ఈ దారి నిన్ను సంతోషం అనే తీరానికి తీసుకెళ్తుంది. నీ భవిష్యత్తు నీకోసం ఈ మార్గంలోనే ఎదురు చూస్తుందమ్మా. ఇక యశ్వంతే నీ జీవితం. శోభ, సామాన్లన్నీ జాగ్రత్తగా సర్దేశావు కదా? ఎందుకంటే మనం పొద్దున్నే రిసార్ట్కి వెళ్ళాలి. అవునండి, అన్ని సర్దేశాను. మీరు కూడా ఇక్కడే మర్చిపోకుండా అన్ని సర్దేయండి. నవేడేస్ జీవితంలో ఆడ మగ మధ్య ఉండే రిలేషన్ ఒక్కటే, ఫిజికల్ రిలేషన్షిప్. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పోలీసులు రైడ్ చేశారని తెలియాలి. నేను అలాంటి అమ్మాయిని కాదు సార్. మరి ఇలాంటి ప్లేస్కి ఎందుకు వచ్చావు? ఇప్పుడు చూడు, ఇంకా ప్రతి గేమ్ లో నేను గెలుస్తాను. అమ్మా, నువ్వు ఎలాగైతే కొత్తనానికి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయావో, అలాగే నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయా. థ్యాంక్స్ అమ్మా, నువ్వు నాకు కొత్తనాన్ని తెచ్చావు కదా, అందుకు. నాన్న చాలా మంచివారు. సరే, మనం రిసార్ట్స్ లో అడుగు పెట్టగానే ఒక్కొక్కటిగా అన్ని పనులు మొదలు పెట్టేయాలి. నాన్నగారు, ప్రదీప్ నేను సెలెక్ట్ చేసిన సూటే మీరు వేసుకుంటారు కదా? మీరు నా గురించి వదిలేసి మీ గురించి మీరు ఆలోచించండి. మీరేం వేసుకోవాలని నిర్ణయించుకున్నారా? ఇంకా ఏమేం తీసుకెళ్లాలో గుర్తుంది కదా? అన్నీ రెడీగా ఉన్నాయి నాన్నగారు. జరుగుతుంది యశ్వంత్ ప్రదీప్ల పెళ్ళిళ్ళు కదా. నా కుటుంబం, ముఖ్యంగా నా పిల్లల సంతోషమే నాకు సర్వస్వం. అమ్మా నాన్న పెళ్లికి తొందరగా వెళ్తాం, పదండి. వచ్చేస్తున్నా బాబు, త్వరగా వచ్చేస్తాను. బాబు ఇదిగో, త్వరగా పెట్టండి. జాగ్రత్త, వీటిలో డెలికేట్ సామాన్లు చాలా ఉన్నాయి, కాస్త చూసి పెట్టండి. ఆయన జాగ్రత్తగా సర్దండి. ఏమండి, అన్ని పెట్టారా లేదా, ఏమైనా మర్చిపోయారా? అరే శోభ, 10 సార్లు లిస్టు చెక్ చేసి చూసావుగా, అవన్నీ పెట్టేశాను. అన్ని తొందరగా పెట్టేశాం కదా, ఏమైనా మర్చిపోతే ఎలా? అక్కడంతా కొత్త, ఎలా ఏర్పాట్లు చేస్తాం? మనం అమ్మాయి తరఫు వాళ్ళం. ఏదైనా మర్చిపోతే అందరూ మనల్ని మాట్లాడే అవకాశం ఉందండి. అమ్మా, మీరు మర్చిపోయింది వీటిని. రోజులాగే ఈ రోజు మందులు వేసుకోవడం మర్చిపోయారు. ఉండని, నేను తర్వాత వేసుకుంటా. కాదు, ఇప్పుడే వేసుకోండి. తీసుకోండి. ఇప్పుడు సంతోషమేనా? నువ్వు మా ఇద్దరిని సోమరుల్ని చేసేసావు. ఇప్పుడు నువ్వు లేకుండా మేము బతకడం అలవాటు చేసుకోవాలి.